ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇవాళ నుంచి అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అవుతుంది కదా. సో ఎపిసోడ్ 1 దాని రివ్యూ పెట్టేస్తాను చూసేయండి. త్వరగా చెప్పేస్తాను ఎందుకంటే ఇక్కడ కొంచెం టైంలోనే ఎక్కువ చెప్పాలి కాబట్టి. ఇక్కడ వచ్చింది 7 మెంబర్స్ వచ్చారు. యాక్చువల్గా 7 మెంబర్స్లో 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఒక మెంబర్ అయితే డైరెక్ట్గా వచ్చేసారనమాట. అంటే డైరెక్ట్గా బిగ్ బాస్కి సెలెక్ట్ అయినట్టు అయ్యారు. అంటే 15 మెంబర్స్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు కదా, 15 మెంబర్స్ మళ్ళీ సెలెక్ట్ చేస్తారు కదా. అట్లా టాప్ 15లో ఒకళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారనమాట. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూద్దాం. ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ వచ్చేసి శాలిని. ఆ అమ్మాయి ఆల్రెడీ మనకి ప్రొమోలో చూపించారు కదా, షూ క్లీన్ చేసింది. సో ఆ అమ్మాయి వచ్చేసి కస్టమర్ సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్, కరీంనగర్. ఆస్ట్రేలియాలో 7 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ కోసం ఇండియా వచ్చిందట. సో ఈ అమ్మాయి నీకు లాస్ట్ ప్రియారిటీ ఏంటి జాబ్స్లో అంటే, తను లాస్ట్ ప్రయారిటీ వచ్చేసి వాష్రూమ్ క్లీనింగ్ అని పెట్టింది. అందుకని చెప్పి తన చేత షూ క్లీన్ చేయించారనమాట. సో అక్కడ మాత్రం కొంచెం హర్ట్ అయింది. ప్లస్ నీకు అంటే నీ గురించి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ చెప్పమంటే తను ఒకటి చెప్పిందనమాట. నేను 17 ఇయర్స్ నాకు 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఒక అతన్ని రిలేషన్షిప్లో అంటే ఇష్టపడ్డాను. అంటే తర్వాత అర్థమైంది తను నాకు కరెక్ట్ కాదు, మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు అని చెప్పి. బట్ నేను బయటకు రాలేకపోయాను. కానీ ఇప్పుడైతే బయటకు వచ్చేసాను. తను అంటే ఎందుకు బయటకు రాలేకపోయానంటే తనతో ఫుల్ డిపెండ్ అనమాట. సో అందరూ అన్నారు నేను తను లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండలేనని చెప్పి. తను మాది బ్రేక్ అయిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా 4 ఇయర్స్ ఉండి చూపించానని చెప్పి చెప్పిందనమాట. సో అభిజిత్ అంటే క్రష్. సో ఈ అమ్మాయికి వచ్చేసి 2 గ్రీన్స్ వచ్చినాయి. సో 1 రెడ్ వచ్చిందనమాట. నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి యాక్చువల్గా రిజెక్ట్ అయిన వాళ్ళైతే నేను చెప్పట్లేదు. తెలిసిన అమ్మాయి వచ్చేసి సింగర్ ఝాన్సీ వచ్చి సూర్యాపేట. తను వచ్చేసి పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిందనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది ఈ అమ్మాయి. యాక్చువల్గా వాళ్ళు 3 మెంబర్స్ అమ్మాయిల్లో లాస్ట్ అమ్మాయి అనమాట. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ వచ్చేసి కొడుకు లేడని ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్పి తను చిన్న 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి తను ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేసిందట. తనకి ఫార్మింగ్ చేయడం అంటే ఇష్టం. ప్లస్ తనకి సింగర్ అంటే తనకి 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తను ఫోక్ సాంగ్స్ పాడేదట. తన ఫోక్ సాంగ్స్ ఓన్లీ యూట్యూబ్ వరకే పరిమితమైంది. అందరూ నా సాంగ్స్ వినాలి అని చెప్పి కొంచెం నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పి ఫుల్ సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్ మిథిలేష్ వచ్చేసి సెలెక్ట్ అయ్యాడు. అతని పేరు వచ్చేసి మిథిలేష్ రెడ్డి, మదనపల్లి వచ్చేసి మన బిందుమాది కూడా మదనపల్లి కదా. సో తనకు వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు జిమ్ చేశాడట. ఇంతకుముందు ఓవర్ వెయిట్ ఉండేవాడు, జిమ్ చేశాడు. ప్లస్ ఇతను ఇంటర్లో వచ్చేసి 990 మార్క్స్ వచ్చినాయి. ప్లస్ అంటే అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు. బ్యాడ్మింటన్ స్టేట్ ఛాంపియన్. తను ఇప్పుడు ఆన్లైన్లో తను ఫిజిక్కి సంబంధించి ఒక క్లాసెస్ తీసుకోవడం సంథింగ్ అట్లా చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఈ అబ్బాయి చేత పుషప్స్ చేయించారు. కేజెస్ వెయిట్ పెట్టి పుషప్ చేయించారనమాట. యాక్చువల్గా ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, నేను ఏవైనా చేస్తానని చేసేటప్పటికి తను సంచాలకుగా అంటే ఒక టాస్క్ కూడా ఇచ్చారు. సంచాలకుగా ఏమో టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తాను అనేటప్పటికి తన అగ్రెసివ్ ఎట్లా ఉంటుంది మొత్తం అదంతా చూసి. సో ఇవన్నీ చూసి అసలు ఇంకా తనలో మనం రెడ్ ఇవ్వడానికి ఏం లేదు అని చెప్పి తనకి డైరెక్ట్ గ్రీన్ ఇచ్చారనమాట. ముగ్గురు డైరెక్ట్ గ్రీన్ ఇచ్చారు. యాక్చువల్గా ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి చిన్న బ్రీఫ్గా చెప్పేస్తాను. రిజెక్ట్ అయిన వాళ్ళలో ఫస్ట్ ఉంది ఎవరంటే శాంగర్ అని చెప్పి నేను ఒకటి చూపించారు కదా అడ్వర్టైజ్మెంట్లో. తను వచ్చేసి సింగర్ అట. తను ఫ్యాషన్ డిజైనర్, మోడల్ సంథింగ్ అవన్నీ చెప్పాడు. ప్లస్ వాళ్ళ డాడీ వచ్చేసి రియల్ ఎస్టేట్ అని చెప్పాడు. తను వచ్చేసి అంటే ఏది అడిగినా కూడా కొంచెం డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు అనమాట. అందుకని మల్టీ టాలెంటెడ్ నువ్వు చాలా అంటే తను డిజైనరు, ఫ్యాషన్ డిజైనరు, మోడలు ప్లస్ రియల్ ఎస్టేట్ చేస్తాడు, అన్నీ చేస్తుంటావు కదా నీకు. సో ఇది వచ్చేసి అగ్ని పరీక్షకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఎపిసోడ్ 1. సీ యూ నెక్స్ట్ వీడియో.